హాయ్ అండి, అదే నమస్కారం. మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ ఈ సినిమా అందరి అభిమానుల అంచనాలు దాటి ఈ రోజున ఇంత కలెక్షన్లు కొలగడుతుందంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే అనిల్ రావిపూడి గారండి. ఎందుకంటున్నానంటే అతను సినిమాలు ఇంతకుముందు మనం చూసినట్లయితే పటాస్ సినిమా కానుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే దాదాపు అన్ని సినిమాలు కూడా హిట్ సినిమాలు ఉన్నాయి, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి అన్నమాట. పోయిన సంవత్సరం ఇదే సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి కెరియర్లోనే ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న సంగతి మనకు తెలిసిన విషయం అనమాట. అంటే వెంకటేష్ గారి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కాడ నుంచి అతని సినిమాలు మనం ఒకసారి చూసినట్లయితే 300 కోట్ల రూపాయలు దాటిన సినిమా ఏదీ లేదు. కానీ అనిల్ రావిపూడి గారు, అంటే ఇక్కడ అనిల్ రావిపూడి గారి టాలెంట్ ఏంటంటే ఒక కామెడీ నేపథ్యంలో నడిచే సినిమాలాగే కానొస్తాయి. కానీ అతను ఏం చేస్తాడంటే ప్రేక్షకుల నాడి పల్స్ పట్టుకుంటాడండి బాగా. ఎందుకంటే మనం ఒకసారి గమనించినట్లయితే అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అలాగే మనశంకర వరప్రసాద్ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఆ సినిమా ఉందన్నమాట. ఇటు భార్యాభర్తల నేపథ్యంలో వచ్చే సినిమా అంటే సెంటిమెంటు, అలాగే తల్లి సెంటిమెంటు, ఈ పిల్లల సెంటిమెంటు, అలాగే వీళ్ళందరినీ కాపాడే అంటే పిల్లలకు తండ్రిగాను, భార్యకు భర్తగాను, తల్లికి కొడుకుగాను వీళ్ళందరినీ కూడా కాపాడే అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా సేవ్ చేసి ఒక మంచి భర్తలాగా, ఒక మంచి తండ్రిలాగా, ఒక మంచి కొడుకులాగా వాళ్ళని కంటికి పాపలాగా చూసుకునే భర్త పాత్ర అన్నమాట. అంటే ఈ స్టోరీ మొత్తం మీద మనం చూసినట్లయితే కామెడీ కూడా ఏమాత్రం తగ్గలే, అలాగే ఎమోషనల్ కూడా అంతకు మించి ఉంది, అలాగే యాక్టింగ్, పాటలు, సాంగ్స్, ఇక ఉక్ సాంగ్ అయితే మనం చెప్పలేము. ఎన్నో వీడియోలలో నుంచి చెప్పే కూడా ఆ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఆ ఉక్కు స్టెప్ అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు ఎంత హల్చల్ చేస్తుందనేది మనందరికీ తెలుసు అనమాట. మామూలు హల్చల్ కాదు. ఎవరు అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, షార్ట్ వీడియోలు ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇట్లాగా ఏది ఓపెన్ చేసి చూసినా కానీ ఎవరు పడితే వాళ్ళు వయసుతోని పని లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా హుక్ స్టప్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు పట్టుకొని ఆ స్టప్ చేస్తూ ఆ సాంగ్స్కి ఆ స్టప్కి వాళ్ళు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెంచుకుంటున్నారు అనమాట. అంత ఉపయోగపడదండి ఈ ఉక్కు స్టప్ అనేది. మరి చిరంజీవి గారి విషయానికి వచ్చినట్లయితే చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఆ ఉక్కు స్టప్ అనేది ఎంత సింపుల్గా చేసిందంటే నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారి వెనకాల ఉన్న డాన్సర్లే కొద్దిగా కష్టపడరేమో ఆ ఉక్కు స్టప్ వేయడానికి. కానీ చిరంజీవి గారు మాత్రం ఆ ఉక్కు స్టప్ వేయడానికి ఎట్లాంటి కష్టం కూడా పడకుండా సింపుల్గా చేసేసిండు. అంతేకాకుండా ఈ సినిమాకి మరో హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు నటించడం అండి. అంటే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారి మధ్య ఎంత స్నేహభావం ఉన్నదనేది ఈ సినిమా ద్వారాగా వాళ్ళు చెప్పారండి. ఎందుకంటే ఇలాంటి మల్టీ స్టార్ మూవీస్ అనేది మన తెలుగులో అంటే హిందీలో బాగానే వస్తాయి. అంటే చాలా మంది అగ్ర హీరోలు హిందీలో చాలా మంది అడపదడప చేస్తూనే ఉంటారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో దరిద్రం ఏంటంటే అగ్ర హీరోలు ఎక్కువ నటించడం, మరి వాళ్ళకి యుగో ప్రాబ్లమో ఏమో నాకైతే అర్థం కాదు. కానీ చాలామంది నటించరు. కానీ ఈ సినిమాతోనే ఆ కోరిక కూడా నెరవేరిపోయింది అనమాట. అంటే మీరు అనొచ్చు, ఏది ఎన్టీఆర్ గారు మన రామ్ చరణ్ గారు నటించలేదా అని, మరి వెంకటేష్ గారు మహేష్ బాబు గారు నటించలేదా అని, లేకపోతే వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ నటించలేదా అని. ఓకే, నేను కాదంటాలే. వెంకటేష్ గారు ఈ విషయానికి వచ్చినట్లయితే అతను మెచ్చుకోవచ్చండి. ఎందుకంటున్నానంటే వెంకటేష్ గారు అడపదడప అంటే ఇప్పటి నుంచి కాదు, దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి కూడా ఏది సిరిమల్లె వాకిట్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆ సినిమా నుంచి అగ్ర హీరోలతో నటించాడు. కానీ ఇంకా కొంతమంది హీరోలు నటించాలి, ఇలాంటి సినిమాలు రావాలి. మరి మనశంకర వరప్రసాద్ సినిమా ఇప్పుడు ఇంత ఘన విజయం సాధించిందంటే ఇక్కడ నేనైతే మాత్రం క్రెడిట్ అయితే మాత్రం నేను ముగ్గురికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఫస్ట్ అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారి అభిమానులు కావచ్చు, విక్టరీ వెంకటేష్ గారి అభిమానులు కావచ్చు, మెచ్చే విధంగా వాళ్ళు మెచ్చుకునే విధంగా ఈ సినిమా తీసింది కదా. కాబట్టి మొట్టమొదటిగా అనిల్ రావిపూడి గారికి ఈ క్రెడిట్ అనేది ఇవ్వాలనుకున్నాను. రెండోది ఏంటంటే వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళిద్దరు కూడా అగ్ర హీరోలే. దాదాపు చిరంజీవి గారికి ఒక 47 సంవత్సరాల నుంచి అతని సినీ కెరియర్ అనేది స్టార్ట్ అయిందనమాట. మరి వెంకటేష్ గారికి దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి అతని సినీ కెరియర్ అనేది స్టార్ట్ అయింది. కానీ సీనియర్ అగ్ర హీరోలు ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళు కలిసి నటించలే. ఈ సినిమాతోనే మొట్టమొదటిసారి విక్టరీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళు కలిసి నటిస్తూ ఉంటే చూస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా సరిపోలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా ఇప్పుడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది చూసారా. ఇది
ప్రేక్షకులకు అభిమానులకు కావాల్సింది. తర్వాత ఇంకోటి ఏంటంటే సినీ వర్గాలలో కూడా ఇప్పుడు ఇదే టాక్ నడుస్తుందన్నమాట. మిగతా అగ్ర హీరోలు కూడా కలిసి నటిస్తే మంచి వాతావరణంలో మంచి మంచి సినిమాలు ఒకవేళ వచ్చినట్లయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డు ఏ భాష కూడా కొట్టలేదు. ఇప్పటికే పలు భాషల్లో ఉన్న డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, వాళ్ళు మన వైపు చూస్తున్నారు. ఒక తెలుగువాడి సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఒకవేళ అది ఆ సినిమా కానీ బ్లాక్ బాస్టర్ టాకే కానీ బ్లాక్ బాస్టర్ అంత విజయం కానీ ఒకవేళ వచ్చినట్లయితే ఏ రికార్డులు బద్దకొడుతుందో, ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని చెప్పి వాళ్ళు ఒక పక్క భయపడాల్సిన రోజులు ఇంతకు ముందు చూశారు. కాబట్టి అది బాహుబలి కావచ్చు, పుష్ప 2 కావచ్చు, RRR సినిమా కావచ్చు, ఇలాగ మన తెలుగులో వచ్చిన ఎన్నో సినిమాలతో చుక్కలు చూపించామన్నమాట. మరి మనశంకర వరప్రసాద్ ఈ సినిమాకి వచ్చినట్టు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఇంకా అతి కొద్ది రోజులలో చూడండి, అతి కొద్ది రోజులలో 400 కోట్ల రూపాయలు దాటి 500 కోట్లకు చేరుకునే అవకాశాలని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ సినిమా పైన ఏ విధంగా మాట్లాడుకుంటున్నారంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఈ సినిమా చూసినంతసేపు పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఎడ్ల బండి మీద రావడం ఏంటి, టాటాలు కట్టించుకొని రావడం ఏంటి, లారీలు కట్టించుకొని రావడం ఏంటి, ఆటోల మీద రావడం ఏంటి, కొంతమంది బండ్ల మీద రావడం ఏంటి, బస్సులు కట్టించుకొని రావడం ఏంటి, సినిమాలలో అసలు జనాలు రావటమే ఇబ్బంది అయ్యే రోజులు. అంటే ఒక సినిమాకి జనాలు రావడమే కష్టమైన ఈ రోజులలో ఉన్న సీట్లు మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఎగస్ట్రా కుర్చీలు వేయటం ఏంటి, కొంతమంది నిలబడి చూడటం, కొంతమంది ఎగస్ట్రా కుర్చీలు ఎత్తి చూడటం, ఇంకా కూడా అండి చాలా థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తున్నారట. అసలు హౌస్ఫుల్ బోర్డు అనేది మనం ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఒక సినిమాకి బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టక? అసలు చాలా థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డు ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చూడు అసలు హౌస్ఫుల్ బోర్డు పడుతుందండి, కానీ మా ఊర్లో కూడా హౌస్ఫుల్ బోర్డు అనేది పడుతుంది అనమాట. మరి ఇది కదా, ఇలాంటి సినిమాలు వస్తే మళ్ళీ వెనకటి రోజులే కాదండి, వెనకటి రోజులు ఇంకేడికి పోలే. ఎందుకంటున్నానంటే ఇలాంటి సినిమాలు వస్తే పోటాపోటీగా ఏ హీరో సినిమా అయినా రానియండి, అన్నీ కూడా ఆహ్వానిద్దాం. ఎందుకంటే మళ్ళీ సినిమా థియేటర్లు కలకల్లాడాలా, ప్రేక్షకులు సినిమా థియేటర్లోకి రావాలి అంటే ఇలాంటి సినిమాల్లో రావాలా. ఫ్యాన్స్కి అతీతంగా చూస్తున్నారండి ఈ సినిమాని. ఆ హీరో ఫ్యాన్సా ఈ హీరో ఫ్యాన్స్ అని కాదు, ఏ హీరో ఫ్యాన్స్ అయినా కానీ ఈ సినిమాని చూసి, ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతూ ఉంటే అందరూ ఫ్యాన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే పిల్ల పాపల భార్య భర్తలు అందరూ కలిసి ఈ సినిమాను చూసి సంతోషంగా తిరిగి వెళ్తున్నారంటే ఇలాంటి సినిమాలు అంటే ఇలాంటి మల్టీ స్టార్ సినిమాలు కూడా మళ్ళీ రావాలి. సినిమా ఇండస్ట్రీ అనేది కలకలాడాలి, అలాగే సినిమా థియేటర్లో కూడా కలకలాడుతూ ఉండాలన్నమాట. మరి మెగాస్టార్ గారు విక్టరీ వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఖచ్చితంగా నాకేమనిపిస్తుందంటే ఇంకా అతి కొద్ది రోజుల్లోనే 400 కోట్ల రూపాయలు దాటి 500 కోట్ల రూపాయలకు చేరుకోబోతుంది ఈ సినిమా ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరు కూడా ఈ సినిమాని ఒక్కసారి చూసి వెళ్ళిపోవట్లేదండి, మళ్ళీ ఈ సినిమాని చూడటానికి వస్తూనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతోని. ఇంకా కొన్ని ఏరియాలలో కొన్ని థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డు అనేది పెట్టడం అనేది ఇది ఒక గొప్ప విశేషం అన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.